వెంకటరెడ్డికి ఏం సంబంధం దీంట్లో అన్న ఇప్పుడు సందీప్ రెడ్డి అంటాడు వెంకరెడ్డి మనిషి అట. ఆయన ఎవరైతే యాదగిరి కిడ్నాప్ చేసిరో కిడ్నాప్ చేసిన తర్వాత ఫామ్ హౌస్ చుట్టూ దింపుకుంటా మొత్తం దింపిరాడు అన్న 2-3 గంటలు డే మొత్తం దింపిరాట. వెంకరెడ్డికి ఫోన్ చేసుకుంటే శునకానందం పొందుతున్నాడు అన్న. మరి వెంకరెడ్డికి సంబంధం లేకుండా ఎవరికి సంబంధం అన్నా? నల్గొండ జిల్లా టైగర్ అంటాడు, నల్గొండ జిల్లా ఏక్తా పీక్తా అంటాడు. మరి గిదా నాన్న పీకుడు మా కడుపు మసులుతుందన్నా. ఇంత అమర్షం అన్న. అరే ఓసులైనా రెడ్డిలైనా ఎవడైనా కానీ ఉత్సవాపిస్తారన్నా. ఏ సగట్లు ఉన్నామన్నా? గతంలో ఇప్పుడు క్రీస్తుపూర్వంలో విన్నాం ఈ మాటలు. ఇప్పుడు ఏ శతాబ్దంలో ఉన్నామన్నా? అంటే ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి సంఘటనలు జరగలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా జరుగుతున్నాయి. దీన్ని ఖండించకపోతే రేవంత్ రెడ్డి చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నావు నువ్వు. మాకు మొన్నదాకానేమో అన్నావు మంత్రి పదవి అన్నాడు. మాకు మంత్రి పదవి కూడా దిక్కులేదు ఇక్కడ యాదవులకి. గొర్రెలన్నా గొర్రెలు దిక్కులేవు. నువ్వు ఏం ముద్రించడమే మాకు? పోనీ టికెట్లా అంటే అది చక్కగా ఇచ్చింది లేదు, పీకింది లేదు. ఇచ్చినాక సరే ఇచ్చిన తర్వాత మేము అందరం ఒకటే గెలిపించుకుంటే సరే చూద్దాం ఆడ కూడా ఏం చేస్తాడు. ఆడ కూడా చూద్దాం. ఆడ కూడా కుట్రలు జరిగినాయి. రెడ్డిల గుండాలు రౌడీలు అని చెప్పేసి అట్లా మీరే వెనక నుంచి కుట్రలు పడుతుంది.